ఆ రోడ్డుపై ప్రయాణించి పదుల సంఖ్యలో గాయపడ్డ ప్రజలు గమనించి సర్వీస్ రోడ్డుకు మరమ్మతులు చేపట్టిన వైసీపీ నాయకుడు. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేరు పట్టణం శివారు నాగమంగళం ఫ్లైఓవర్ వద్ద గత కొన్ని రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు సర్వీస్ రోడ్డు పూర్తిగా జలమయమైంది. చిన్న కుంటను సైతం తలపించింది. పలమనేరు నుండి బెంగళూరు వైపు వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షపు నీటి దాటికి రోడ్డు కుంచుకుపోయి రంధ్రాలు ఏర్పడ్డాయి. ఇది తెలియక వాహనదారులు నీరే కదా అని ప్రయాణించి అందులో పడి పలువురు ప్రజలు వాహనదారులు గాయాల పాలయ్యారు. మున్సిపల్ అధికారులు ఇది నేషనల్ హైవేకి సంబంధించిన వ్యవహారమని ఉండిపోయారు. దీంతో వైఎస్ఆర్సీపీ నాయకుడు క్యూడిఎస్ రాజేష్ గురువారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో తన సొంత నిధులతో ట్రాక్టర్లు జేసీబీలతో చెరువు నుండి మట్టిని తరలించి తాత్కాలికంగా మరమ్మతులు చేపట్టారు. ఇది వరకు ఇదే మాదిరి వర్షం పడినప్పుడు ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. ఇప్పటి వరకు సుమారు 9 సార్లు మరమ్మతులు చేపట్టానన్నారు. ఇకనైనా సంబంధించిన అధికారులు పట్టించుకుని ఈ సర్వీస్ రోడ్డుకు పూర్తి స్థాయిలో శాశ్వత మరమ్మతులు చేయించాలని క్యూడిఎస్ రాజేష్ కోరారు.